ఆళ్లగడ్డ అంటే భూమావారి అడ్డ. ఏ రోజు కూడా ఆయన నన్ను పిలిపించి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఇలా చేశావు, ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుకుని పెళ్ళాడారు, అది విషాదంగా ముగిసింది. ఇంతవరకు ఎక్కడ కూడా దాన్ని నిరూపించింది లేదు, ఆధారాలు లేవు, ఏవి లేవు. కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసులు తప్ప ఇవి ఏవి కూడా వాస్తవాలు లేవని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరాచకాలు వివరిస్తారా? ఒక సీరియల్ కాదు కదా, ఇంకా కంటిన్యూస్గా అది చెప్తూనే పోవాలా. డబ్బు ప్రధానంగా ఎన్నికల్లో విచ్చలవిడిగా కాస్ట్లీ ఎన్నికలు అయిపోయాయి. ఆ డబ్బును ఎదుర్కోగలిగే వ్యూహం మీ దగ్గర ఉందా? ఏవి సుబ్బారెడ్డి టీడీపీలో ఉండి మీ మీద దాడి చేయటాన్ని ఎలా చూడాలి? నన్నే కాదు, సొంత చెల్లెల్ని, సొంత బావని కూడా వదిలిపెట్టలేని నీచమైన బుద్ధి అతనిది. వైసీపీ అంటే అదేదో రెడ్ల పార్టీ అని, టీడీపీ అంటే కమ్మ పార్టీ అనేది ఉంది. ఎవరైనా మహిళలు గట్టిగా వచ్చి ముందు మాట్లాడుతున్నారంటే. మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో మనం ఉన్నాం. భూమా అఖిలమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆళ్లగడ్డ అంటే భూమావారి అడ్డ. కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం మీ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? ఆ అనుబంధం మాత్రం ఎక్కడ కూడా చెడిపోలేదండి. ఈరోజు గతంలో శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఆ అభిమానం ఇంకా మా మీద ఎక్కువ పెంచుకున్నారు ప్రజలు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు లేనప్పుడు సామాన్యంగా ఏ విధంగా ఆ సమస్యలు, కుటుంబ సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మా మీద పడి ఎక్కువ ఇబ్బందులు పెడుతున్న టైంలో కూడా కార్యకర్తలు కావచ్చు, ఆలగడ్డ ప్రజలు కావచ్చు, ఈరోజు మమ్మల్ని ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ ప్రోగ్రాం పెట్టినా, ఏ సంఘటన జరిగినా కూడా కంప్లీట్ సపోర్టు నాకు ఆలగడ్డ ప్రజల తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు ఆ అనుబంధం అనేది ఎప్పుడు కూడా ప్రజలకి మాకు అది విడదీయలేని బంధంగా మారిపోయింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అంటే మీ నాయకుడు చంద్రబాబుకి ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక ప్రేమ వాళ్ళిద్దరూ అంటే, ఆ దంపతులు అంటే. ఆ ప్రేమ అది మీ పట్ల కూడా మీ పార్టీ అధినేత అది కొనసాగిస్తున్నారా? నేను భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు కూడా ఆయనకి తెలియనివి కూడా, నాన్న చనిపోయే విషయంలో కూడా అన్నీ కూడా ఆయనకి నేను షేర్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడి, నాన్న చనిపోయిన వెంటనే అసెంబ్లీలో నేను మాట్లాడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు వెళ్ళి నా గురించి ఎన్ని మాటలు, ఎన్ని తప్పుడుగా ప్రచారం చేసినా, ఎన్ని తప్పుడుగా మీడియాలో చూపించినా కూడా ఏ రోజు కూడా ఆయన నన్ను పిలిపించి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఇలా చేశావు, ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఇంకా చాలా జాగ్రత్తగా, చాలా సెన్సిటివ్గా నన్ను డీల్ చేశారే, నా విషయం డీల్ చేశారే తప్ప ఎప్పుడు కూడా తొందరపాటులో నన్ను ఒక మాట కూడా ఆయన అనింది లేదు. ఆయనకన్నా ఎక్కువగా నన్ను, ఒక సొంత చెల్లెల కన్నా ఎక్కువగా నన్ను చూసుకున్న వ్యక్తి అయితే లోకేష్ అన్న గారు. ఏ విషయంలో అయినా సరే, పార్టీలో ఏది జరిగినా సరే, ఆలగడ్డలో పలానా ప్రోగ్రాం పెట్టాలన్నా, పలానా మీటింగ్ పెట్టాలన్నా కూడా వేరే విధంగా ఎంతమంది దాన్ని ఆపాలని చెప్పి చూసినా కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, నువ్వు చేయగలుగుతావు, చెయ్యాలి, అవసరం నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నన్ను నడిపించిన వ్యక్తి లోకేష్ అన్న గారు. సో వీళ్ళిద్దరూ కూడా నన్ను ఒక కుటుంబ పెద్దగా, చంద్రబాబు నాయుడు గారితో కొన్ని విషయాలు నేను చనువుగా చెప్పుకోకపోయినా కూడా ఎవ్రీ డే కంప్లీట్గా నేను ఏది జరిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ న్యూస్ వచ్చినా కూడా లోకేష్ అన్నతో కమ్యూనికేషన్ నాకు ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మెసేజ్ పెట్టిన గంట, నాతోనే కాదు, ఆయన పార్టీలో ఉన్న అందరితో కూడా ఆ విధంగా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చి మెసేజ్ పెట్టిన గంట లేదా 2 గంటల్లో మళ్ళీ రిప్లై చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్పేస్తాడు. సో అంత ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లుగా నన్ను చూసుకుంటున్న వ్యక్తి లోకేష్ అన్న. ఆయన సపోర్ట్ కూడా నాకు కంప్లీట్గా ఉంది. మీ బాల్యం ఇక్కడ హైదరాబాద్, మీ విద్యాభ్యాసం ఎక్కువ బయటనే. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇద్దరు ఎక్కువ రాజకీయాల్లో ఉండడంతో చిన్నప్పటి నుంచి కూడా ఆలగడ్డకి దూరంగానే బయటనే ఎక్కువ పెరగడం జరిగింది. ఇక్కడ అప్పట్లో ఎక్కువ ఫ్యాక్షన్ కావచ్చు, లేకపోతే రాజకీయ గొడవలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎక్కువ ఉండేది కాబట్టి సో మమ్మల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా మమ్మల్ని కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లలో
మేము పెరగడం జరిగింది. ఎక్కువ హాస్టల్లోనే పెరిగినాము. సో ఎక్కువ ఆలగడ్డకి దూరంగానే పెరిగినాం చిన్నప్పుడు. సో ఐఎమ్ వెరీ సారీ టు రిమెంబర్ యూ దోస్. మీ జీవితంలో ఏదైతే ఒక పీడకల లాంటి కొన్ని నెలలు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుకుని పెళ్ళాడారు, అది విషాదంగా ముగిసింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలిసినంతగా బహుశా మీ పార్టీలో వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఆ మనిషి వ్యక్తిత్వం గురించి వివరిస్తారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఇందాక చెప్పిన రిలేషన్షిప్ ద్వారా కాకుండానే ఎక్కువ కూడా నాకు పరిచయము శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా అయినప్పుడు భూమా నాగిరెడ్డి గారితో నేను రాజకీయాల్లో అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆయన బయట ఎక్కువ ఓపెన్గా మాట్లాడడం కానీ లేకపోతే ఆయన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండినాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పు చూడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతే చాలా మార్పులు జరుగుతాయి, చాలా రాష్ట్రాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తాడని చెప్పి చాలామంది ఊహించుకోవడం జరిగింది. దాంట్లో మేము కూడా ఒక విధంగా అనుకున్నాము. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈ విధంగా పరిపాలన చేస్తారు, ఈ విధంగా రాష్ట్రాన్ని సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్తారనేది కూడా ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి కనపడుతుంది ఈరోజు. సో కంప్లీట్గా ఒక మనిషి అనేది గతంలో తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఆయనలో. ఇప్పటివరకు మీ మీద ఏమైనా కేసులు బనాయించారా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు? అదే కేసులు లెక్కలు కూడా ఇప్పుడు మేము అఫిడవిట్ మేము ఫైల్ చేసినప్పుడు తెలిసింది ఎన్ని కేసులు మా మీద వచ్చినాయని చెప్పి. దాదాపుగా 21 కేసులు నా మీద నమోదు కావడం జరిగింది. 21 చిన్న చిన్న కేసులతో ధర్నా కేసుల దగ్గర నుంచి అన్ని చూసుకుంటూ పోతే దాదాపుగా 21 కేసులు నా మీద పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయంగా మమ్మల్ని డిస్కరేజ్ చేసి మమ్మల్ని ఇళ్ళ నుంచి బయటికి రానికుండా ఒక భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుని చేసే ఒక ప్రయత్నంలో ఈ తప్పుడు కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరిగింది. ఇంతవరకు ఒకదానికి కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది లేదు, ఇంతవరకు ఎక్కడ కూడా దాన్ని నిరూపించింది లేదు, ఆధారాలు లేవు, ఇది ఏవి లేవు. కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసులు తప్ప ఇవి ఏవి కూడా వాస్తవాలు లేవని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరాచకాలు వివరిస్తారా? అరాచకాలు వివరణకి ఈ ఇంటర్వ్యూ సరిపోదు, ఒక బుక్ సరిపోదు, ఒక సీరియల్ కాదు కదా, ఇంకా కంటిన్యూస్గా అది చెప్తూనే పోవాలా. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడ కూడా సాగునీటికి సంబంధించిన ఇష్యూస్ ఒక్కటి కూడా ఆయన ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఆయనకు బేసిక్గా అవగాహన లేదు, ఆయన తప్పు పట్టడానికి కూడా లేదు. ఆ అబ్బాయికి అసలు అవగాహన లేదు. రైతుల సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు ఎట్లా తీర్చాలా, ఎట్లా తీర్చగలుగుతాము, ఎంత దూరం వెళ్ళగలుగుతాము అని చెప్పి అవగాహన కూడా ఆ అబ్బాయికి లేదు. రెండోది, సాగునీటి సలహాదారుడుగా వాళ్ళ నాన్ననే ఉన్నారు, రాష్ట్రానికి సాగునీటి సలహాదారుడు. కానీ ఇంతవరకు రైతులకి ఇంతవరకు కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డలకే నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి వీళ్ళిద్దరిది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే 50 పడకల హాస్పిటల్ నేను మంత్రిగా ఉన్నప్పుడు తెప్పించుకున్న హాస్పిటల్ని ఇంతవరకు ఒక్కటంటే ఒక మధ్యలో ఒక చిన్న బిల్డింగ్ కట్టించారే తప్ప పోస్టులు పెంచుకోలేకపోయినారు. అక్కడ హాస్పిటల్లో పోస్టులు ఎన్ని వచ్చాయో చెప్పలేని పరిస్థితి, ఎక్విప్మెంట్ ఎంత తీసుకురాగలిగినారో చెప్పలేని పరిస్థితి, అసలు పేషెంట్స్ పరిస్థితి ఏందనేది కూడా అక్కడ ఎమ్మెల్యేకి తెలియని అవగాహన లేని పరిస్థితి ఈరోజు. అంతేకాకుండా తాగునీటి సమస్య కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టి వాళ్ళని కమిషన్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళు వెంటపడడం వల్ల అమృత్ స్కీమ్ అనే కింద మేము గతంలో 180 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమృత్ స్కీమ్ కింద ప్రాజెక్ట్ తీసుకొస్తే కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలో ఆపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆలగడ్డ ప్రాంతం మొత్తం కూడా వాటర్ ప్రాబ్లం ఉంది అంటే కేవలం వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల, వీళ్ళు చేసిన అరాచకాల వల్ల. ఏ స్థాయికి దిగజారినారంటే దీనికన్నా ఇంకా దిగజారు రాజకీయాలు రాయలసీమలో ఎక్కడ కూడా కనపడవు. ఏ నాయకుడు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా రాయలసీమలో రైతు వెళ్ళి నీళ్ళు అడిగాడు అంటే అది అన్ని పనులన్నీ పక్కన పెట్టి ఆ రైతులకు నీళ్ళు అందజేయడం అనేది రాయలసీమలో మా అందరికీ కూడా ఉన్న బాధ్యత అది. అటువంటిది ఈరోజు ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ రైతులు నీళ్ళు అడగడానికి వెళ్తే మీరు చందాలు వేసుకొని నాకు డబ్బులు ఇవ్వండి అప్పుడే మీకు నీళ్ళు వదులుతానని చెప్పే నీచ రాజకీయాలు నాకు తెలిసి ఈ రాయలసీమలో ఎంత నీచ రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా ఇంత నీచంగా దిగజారుండడం. అట్లాంటిది ఒక మహిళ అనేది కూడా చూసుకోకుండా ఆమె 15 లక్షల రూపాయలు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిందంటే మరి రైతులు పరిస్థితి ఆలగడలు ఏ విధంగా ఉన్నది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. సో దీనికన్నా నీచ రాజకీయాలు ఇంకొకటి రాయలసీమలో ఎక్కడ జరిగిందో. భూమా అఖిల ప్రియ బలం ఏంటి? కార్యకర్తలు, ప్రజలు.
నన్ను భూమా నాగిరెడ్డి గారు నేను మొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన నంద్యాలలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ వెళ్ళి కార్యకర్తలందరూ వెళ్ళి నంద్యాలలో పని చేయించుకోవడానికి నాన్న దగ్గరికి వెళ్తే భూమా నాగిరెడ్డి గారు ఒకటే అన్నారు, మీరందరూ వచ్చి నా దగ్గర పని చేసుకుంటే అఖిల ఎట్లా తయారవుతుంది, మీరు శోభాను ఎట్లా తయారు చేసుకున్నారు అట్లా అఖిలాని కూడా మీరు తయారు చేసుకోవాలని చెప్పి నన్ను కార్యకర్తలకి దగ్గర చేసి నాకు రాజకీయాలు ఓనమాలు దిద్దింది కూడా భూమా నాగిరెడ్డి గారు. సో ఈరోజు నా బలం కావచ్చు, నా బలహీనత కావచ్చు, నా సంతోషం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ప్రజలే కార్యకర్తలు అనుకుని కూడా ఈరోజు మా ప్రపంచం అంతా కూడా కేవలం ఆలగడ్డకి మాత్రమే పరిమితం చేసి ఇక్కడే ఉండి కార్యకర్తలను ప్రజలను చూసుకోవడం జరుగుతుంది. సో నా కంప్లీట్ స్ట్రెంత్ అంతా, నాకు వచ్చే స్ట్రెంత్ అంతా కూడా నా కార్యకర్తల దగ్గర నుంచి వస్తుంది. మీ ప్రత్యర్థి ఆర్థికంగా బలంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే వాళ్ళతో పోలిస్తే మీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. డబ్బు ప్రధానంగా ఎన్నికల్లో విచ్చలవిడిగా కాస్ట్లీ ఎన్నికలు అయిపోయాయి. ఆ డబ్బును ఎదుర్కోగలిగే వ్యూహం మీ దగ్గర ఉందా? నేను డబ్బుతో ఎందుకు ఎదుర్కోవాలా? మీరు ఇప్పుడు మీరే చెప్తున్నారు డబ్బులు వాళ్ళు బాగా సంపాదించుకున్నారని. సో మేము సంపాదించుకోలేదంటే అవినీతి మేము చేయలేనట్టే కదా. వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసి ఈరోజు గతంలో వాళ్ళ ఆస్తి లేనిది ఇప్పుడు వాళ్ళ ఆస్తి లేనిది. నిజంగానే డబ్బే ఈరోజు రాజకీయాల్లో అవసరం ఉంది అంటే ఇంకా మేము రాజకీయాలన్నీ మానేసి హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకొని ఆడ కూర్చొని డబ్బు సంపాదించుకొని ఆలగడ్డకి రావాలి. కానీ ఆలగడ్డలో ఓన్లీ డబ్బు మాత్రమే సరిపోదు. ఈరోజు ఆలగడ్డలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి అండగా ఉండింది ఎవరు, కార్యకర్తలకి బలంగా నిలబడింది ఎవరు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్లో గట్టిగా చేయించుకుంది ఎవరు, వాళ్ళని కాపాడుకుంది ఎవరు అనేది కూడా ఈరోజు చూడాల్సిన పరిస్థితి. ఈరోజు మీరు ఏ డబ్బు గురించి అయితే మాట్లాడుతున్నారో ఒక చిన్న ఉదాహరణ, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు వైసీపీ నాయకులు విపరీతంగా ఖర్చు పెట్టినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ₹1 ఖర్చు పెట్టలేదు. ఒకటే అడిగినాం, ఓటేయండి, మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. ఏం జరిగింది? వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకునే అంటారు, కాకపోతే అది ఓటేసింది ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. ఈరోజు ఎమ్మెల్సీలు 3 గెలుచుకున్నామంటే దానికి కారణం కూడా ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. డబ్బు తీసుకున్నా కూడా డబ్బు మందే కదా, మన దగ్గర నుంచి లాక్కున్న డబ్బులే ఈరోజు మనకి తిరిగి పంచుతున్నారు ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. సో డబ్బే ప్రధానం నేను అనుకోను. ఈ 5 సంవత్సరాలు మేము పడిన కష్టాలు కావచ్చు, వాళ్ళు పడిన కష్టాలు కావచ్చు, ఈరోజు అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఓటేస్తారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. కిషోర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి మీకు దూరంగా ఉన్నారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళు దూరం అవడానికి ప్రధాన కారణం ఏంటి? అది వాళ్ళనే అడగాల. ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళే కరెక్ట్గా చెప్పగలుగుతారు. భూమా నాగిరెడ్డి ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడైతే ఉంటారా? భూమా నాగిరెడ్డి గారు చనిపోతే దూరం అవుతారా? అంటే ఏదో భయం వల్లనో ఆస్తి వల్లనో ఇంకొకటో అది ఏందనేది వాళ్ళని అడగాల. కానీ కిషోర్కి బ్రహ్మంకి చాలా తేడా ఉంది. కిషోరు రాజకీయంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి కార్యకర్తలలోని డివిజన్ తీసుకొచ్చి ఒక గందరగోళం తీసుకొచ్చి ఫ్యామిలీని అంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు. కానీ బ్రహ్మం అట్లా కాదు. బ్రహ్మం వేరే కారణాల వల్ల మాకు బ్రహ్మంకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప బ్రహ్మం ఎప్పుడు కూడా మా గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడడం కానీ లేకపోతే నాకు అగేన్స్ట్గా ఏదైనా చేయడం కానీ కూడా ఎప్పుడు కూడా చేయలేదు. సో బ్రహ్మంకి కిషోర్కి చాలా తేడా ఉంది. కిషోర్తో ఎప్పుడు కూడా బ్రహ్మంని పోల్చకూడదు. ఏవి సుబ్బారెడ్డి టీడీపీలో ఉండి మీ మీద దాడి చేయటాన్ని ఎలా చూడాలి? మూర్ఖుడిగా చూడాలా? అది ఆ బుద్ధి పుట్టుకతోనే వచ్చినట్టుంది అతనికి. నన్నే కాదు, సొంత చెల్లెల్ని సొంత బావని కూడా వదిలిపెట్టలేని నీచమైన బుద్ధి అతనిది. సో ఏవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి పార్టీలో ఉన్నాడనే సంగతి కూడా మేము మర్చిపోయినాము. అది మీడియా మిత్రులు గుర్తు చేసేంత వరకు మేము కూడా దాని గురించి పెద్దగా ఆలోచించాము. డెఫినెట్గా పార్టీలో ఉన్నా లేకపోయినా మా వర్గానికి నష్టం చేసేలాగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా రేపొద్దున పార్టీ కూడా క్షమించదని చెప్పి కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ఆళ్లగడ్డ ప్రజలకి అఖిలమ్మ సందేశం ఏంటి? ఈరోజు ఆళ్లగడ్డ పరిస్థితి, గతంలో ఫ్యాక్షన్ ఉండింది, ఇప్పుడు ఆళ్లగడ్డలో వీళ్ళు వచ్చిన తర్వాత రౌడీజం గుండాయిజం ఎక్కువైంది. ఈరోజు ఏదైనా భరించవచ్చు, కానీ ఆళ్లగడ్డలో ఈ విధంగా నీచ రాజకీయాలు చూడడం అనేది కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించలేని పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఈరోజు మన ఆళ్లగడ్డని కాపాడుకోవాలన్నా, మన ఆళ్లగడ్డ ప్రజలు బాగుపడాలన్నా, మనకు అభివృద్ధి జరగాలన్నా, మన ఆళ్లగడ్డని ఈరోజు అమరావతి వరకు మంచి ఒక పొజిషన్కి తీసుకెళ్లాలన్నా ఈరోజు తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందే. ఎందుకంటే మీరు మళ్ళీ పొరపాటున ఏదన్నా చిన్న అవకాశం వాళ్ళకి ఇచ్చినా కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి వాళ్ళు ఆస్తులు రాపించుకునే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. వాళ్ళ సొంత కార్యకర్తలనే వాళ్ళు వదిలిపెట్టలేదు.
వాళ్ళు 40-30 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాలకి సేవలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వద్దనుకొని వాళ్ళ అరాచకాలు భరించలేక వాళ్ళు వద్దనుకొని వాళ్ళని చీగొట్టి నా దగ్గరకు వస్తున్నారు. దానికి కారణం వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం. ఈరోజు మన దగ్గరికి అంటే ఆలగడ్డలో భూమా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోలేదు. భూమా వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా కష్టపెట్టకుండా చూసుకుంటారు. పని అయిందైతే అయిందంటారు, కాదంటే కాదని చెప్పేస్తారనే నమ్మకం ప్రజలకి, కార్యకర్తలకు ఉంది. సో అటువంటి నమ్మకమే ఈరోజు మీరు పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, రేపు పొద్దున మీరు ఓటేసి గెలిపిస్తే గెలిచేది నేను కాదు, ఆలగడ్డ ప్రజలు గెలుస్తారనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి కులస్తులకు ప్రత్యేకించి భూమా అఖిలప్రియ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమీ లేదు, ఎందుకు చెప్పాలి, ఓన్లీ రెడ్లకి ఏం చెప్పాలి నేను. ఎందుకంటే ఆలగడ్డలో ఈరోజు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మాకంతా కూడా మా ఇంటి అడుగు తొక్కి లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాకు ఒకరే, మా భూమా కార్యకర్తలు, మా వాళ్ళు అనేది ఒక చిన్నప్పటి నుంచి అది చూస్తూ పెరిగినాం. సో రెడ్లనే మేముతోనే ఒక కమ్యూనికేట్ చేయాలనేది ఆలోచన లేదు. అది ఎప్పుడు కూడా మాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో కూడా మా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ చూపించలేదు. కానీ కాదు, మా పెంపకం కూడా అట్లే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మేము ఆ విధంగా ఆలోచించలేదు. ఆళ్ళగడ్డ సంగతి కదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి రాయలసీమకి వచ్చేటప్పటికి వైసీపీ అంటే అదేదో రెడ్ల పార్టీ అని, టీడీపీ అంటే కమ్మ పార్టీ అనేది ఉంది. దాన్ని ఎలా మీరు కమ్యూనికేట్ ఎవరికి న్యాయం చేసిన దాఖలాలు రాష్ట్రంలో రెడ్లు మానవాడు మావాడు అనుకుని ఓట్లు వేస్తున్నారు. ఈరోజు రెడ్లకి ఎవరికి న్యాయం చేయలేదు. అటు క్రిస్టియన్స్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అంతా మావాడు అనుకున్నారు. ఏం జరిగింది? ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు తీసేసినారు. ఎస్సీలకి ఎక్కడ కూడా నిధులు లేకుండా చేసినాడు. ఒక్కరికి కూడా బాగుపడినట్టుగా దాఖలాలు లేవు. అట్లా రాయలసీమ వాళ్ళని చూసుకున్నాం, మా రాయలసీమ మనవాడు అని చెప్పి కడప వాళ్ళు అనుకున్నారు. కడప వాళ్ళకి ఏం చేసినాడు? అత్యంత రైతు ఆత్మహత్యలు జరిగింది పులివెందల్లోనే. సో అందరూ మా వాళ్ళని ఎవరైతే అనుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాయలసీమలో ఎవరు కూడా బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఆయనకి ఓటు వేస్తే మళ్ళీ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయి అనేది కూడా కళ్ళారా చూసాం. సొంత చెల్లెళ్ళే ఇద్దరు బయటికి వచ్చి ఏ విధంగా హత్యకి కారణం వీళ్ళే అని చెప్పి మాట్లాడేది ఒక ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ అనేది మొత్తం రాయలసీమలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చూడాలా. ఈరోజు ఏం జరిగినా కూడా ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యాక్షన్ వేరు, ఫ్యాక్షన్ కుటుంబాలు చేసిన గతంలో ఉండేవి వేరు. కానీ రాజకీయం కోసం అనేది సొంత వాళ్ళని చంపుకోవడం అనేది కూడా ఈరోజు ఏ విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి అనేది కూడా ఈరోజు రాయలసీమ ప్రజలందరూ కూడా గమనించాలి. భారతిరెడ్డి నడిపే పత్రికలో ఆమె ఆడపడుచుల గురించి వచ్చే కథనాలని ఎలా చూడాలండి? అది ఆమెనే అడగాల. ఈరోజు భారతిరెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆమె నాకు ఇంతకుముందు గతంలో చాలా ఆప్యాయతంగా మాట్లాడేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. కానీ ఈ విధంగా ఇట్లా చేస్తారో, ఇట్లా ఉండగలుగుతారా అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు షర్మిల గారి గురించి మాట్లాడుతున్నప్పుడు సొంత పేపరు, సొంత ఛానల్స్లో, సొంత వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఖండించలేని పరిస్థితి కనపడుతుందంటే అసలు మహిళలు రాజకీయాలు చేయాలంటే కూడా భయపడే స్థాయికి ఈరోజు సొసైటీ తయారవుతుంది. ఈరోజు అసలు కమెంట్స్ చూడడం కానీ, మాట్లాడే విధానం కానీ ఎక్కడ కూడా మహిళలకి గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దాన్ని ఖండించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏ పార్టీ కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు అంటే కూడా రేపు నేను అన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అటు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఎవరైనా మహిళలు గట్టిగా వచ్చి ముందు మాట్లాడుతున్నారంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గురించి నీచంగా మాట్లాడి నీచంగా పోస్టులు పెట్టేస్తే వాళ్ళు డిగ్రేడ్ అయిపోతారు. రేపు పొద్దున బయటికి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పి ఒక నీచ ఆలోచనతో ఈరోజు సొసైటీ ఉండడం అనేది మన దురదృష్టం. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఉన్న మీరు తెలుగు వన్ ప్రేక్షకులకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.